అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు సునీత బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మేము ఖమ్మం వెళ్తున్నాము ఈ వీక్. సో ఒక ఫంక్షన్ ఉంది. సో దానికోసం కొంచెం షాపింగ్ చేశాము. అవి నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది చూపిస్తాను. మేము నార్మల్‌గా షాపింగ్ అంటే పిల్లలకి కానీ లేకపోతే కొంచెం మాకేమైనా తీసుకోవాలన్నా కూడా మేము ఎక్కువగా ఫోరం మాల్, కోరమంగళలో ఉన్న ఫోరం మాల్‌లో వెస్ట్ సైడ్‌కి వెళ్తాము. కానీ ఈసారి కూడా అలాగే వెళ్ళాము వెస్ట్ సైడ్‌కి. కానీ మాకు పెద్దగా ఏం నచ్చలేదు అక్కడ. సో మళ్ళీ మేము ఫోరం మాల్‌లో ఏం తీసుకోలేదు. ఇంకా నేను ఇవి కొంచెం క్లిప్స్ యాడ్ చేశాను. ఇది ఫోరం మాల్ అండి ఇక్కడి వరకు. తర్వాత మాకు ఇవేం నచ్చలేదు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే మేము ఫీనిక్స్ మాల్‌కి వెళ్ళాము. వైట్ ఫీల్డ్‌లో ఉన్న ఫీనిక్స్ మాల్‌కి. అది నేను యాడ్ చేస్తున్నాను క్లిప్స్. ఇక్కడ నుంచి మీరు చూసేదంతా ఫీనిక్స్ మాల్ అండి. వైట్ ఫీల్డ్‌లో ఉన్న ఫీనిక్స్ మాల్. నేను ఫుల్ మాల్ అంతా ఏమీ వీడియో తీయలేదు. నాకు కొంచెం వీలైనంత వరకు కొన్ని క్లిప్స్ తీశాను. సో అవి ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి మాల్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఇక్కడ చాలా వైడ్ రేంజెస్ ఆఫ్ షాప్స్ ఉంటాయండి. చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి కానీ అన్నీ ఎక్కువగా బ్రాండెడ్‌వి ఉంటాయి. సో మనం అంటే బ్రాండెడ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇలా మాల్స్‌కి వెళ్ళి ఈ మాల్‌లో అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కలెక్షన్ కూడా ఎక్కువ చూడొచ్చు. సో ఎక్కువ వైడ్ రేంజ్ ఆఫ్ షాప్స్ ఉంటాయి కాబట్టి అన్నీ చెక్ చేసుకొని మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవచ్చనమాట. ఫంక్షన్ ఏంటి అంటే మా బ్రదర్ వాళ్ళ బాబుది అన్నప్రసన్న ఉంది. సో కొంచెం గోల్డ్ తీసుకున్నాము. అవి ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను. మేము గోల్డ్ అంటే ఇక్కడ బెంగళూరు వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా తనిష్క్‌లోనే తీసుకుంటున్నామండి మేము గోల్డ్. తనిష్క్‌లో తీసుకున్నాము. ఇదో చైన్ తీసుకున్నాను. ఇలా ఉంటుంది. కనిపిస్తుందో లేదో తెలీదు. ఇలా ఇది 17 ఇంచెస్ ఉంది అండి. ఇది చైన్ డిజైన్ కూడా కొంచెం బాగుంది. 4 సైడ్స్ ఇలా వస్తుంది ఈక్వల్గా. కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. బట్ చాలా బాగుంది. 22 క్యారెట్ గోల్డ్. మేము తీసుకున్నప్పుడు గోల్డ్ కొంచెం ఎక్కువ కాస్టే ఉంది అండి. ఇది తీసుకొని కూడా మేము ఒక 1 వీక్ అలా అయింది. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది అంటే ఒక నిమిషం, ఎన్ని గ్రామ్స్ ఉంది అంటే ఇది 7.5 గ్రామ్స్ ఉందండి. 7.5 గ్రామ్స్. సమ్ ఏదో తనిష్క్‌లో ఆఫర్స్ ఉంటే అవి యాడ్ చేసి సమ్ 5% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ కాదు, సారీ 5% డిస్కౌంట్ వచ్చింది. 5% డిస్కౌంట్, అది కూడా మేకింగ్ ఛార్జెస్ మీద, టోటల్ ప్రైస్ మీద కాదు. సో ఇలా ఇది తీసుకున్నాము చైన్. ఇంకా మీరు పెట్టుకుని చూస్తున్నారు కదా, నేను ఈ స్మాల్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇది నేను తర్వాత తీసి చూపిస్తాను. ఇది మాకు 22,000 పడిందండి. 22,105. ఇది యాక్చువల్గా ఈ మధ్యలో ఉన్నవి ఇది డైమండ్ అండి. ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా నాకు రెగ్యులర్ వేర్కి అని చెప్పి నేను అంటే ఇలా చిన్నవే పెట్టుకుంటాను ఎప్పుడు. సో ఇలా ఇలా కావాలి అని చెప్పి ఇలా తీసుకున్నాను. ఇలా ఉంటుంది.
ఇలా ఉంటుంది. ఇది మనం విడిగా తీసేసుకోవచ్చు. అంటే స్టోన్ ఒక పార్ట్ ఇలా 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 ఇది తీసుకోవచ్చు, ఇది విడిగా తీసుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఇవి 7 వచ్చాయి. ఇవి డైమండ్స్ అండి. ఇది ఒకటి. సో కావాలంటే మనం ఇలా పెట్టుకోవచ్చు, ఇది కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. నేను యాడ్ చేసే పెట్టుకుంటున్నాను. సో నాకు ఈ మొత్తం ఇయర్ రింగ్స్ ప్యాక్ ఏమో ఇలా ఇలా వస్తుంది ఇది. సో ఇది గోల్డ్ అంతే. గోల్డ్ షాపింగ్ ఇంకేం తీసుకోలేదు. ఇంకా బట్టలు తీసుకున్నాము. బట్టలు ఇది మినీ క్లబ్లో తీసుకున్నాము. మినీ క్లబ్లో బట్టలు తీసుకున్నాము. ఫీనిక్స్ మాల్కి వెళ్ళాము. ఫీనిక్స్ మాల్లో మినీ క్లబ్లో తీసుకున్నాము. 6 months బాయ్ కదండి. ఇలా ఉంటుంది. కనపడుతుందో లేదో మాకు తెలియదు సరిగ్గా. ఇలా ఉంటుంది. నేను ఇవేమి రేట్స్ ఏమీ చెప్పట్లేదు. జస్ట్ క్లాత్ అంతా చాలా బాగుంది. సాఫ్ట్గా ఉంది. సో చిన్నపిల్లలు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది. ఇలాగా ఉంటుంది. ఇంకా వచ్చి పాపకేమో ఇలాగ మినీ క్లబ్లోనే ఇలా ఫ్రాక్ తీసుకున్నాము. దీనికి 2.5 years. సో నేను ఏజ్ వచ్చి ఇది కొంచెం తను హైట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి 3 to 4 years తీసుకున్నాను. ఇలా ఉంటుంది. ఇది మీకు క్లాత్ వర్క్ కూడా ఇలా వస్తుంది. చాలా బాగుంది బయట చూస్తుంటే. ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఇలా స్టోన్స్ కూడా ఇలా వస్తాయి. బటన్స్ కూడా మనకి ఇలా బౌ వచ్చింది ఒకటి బ్యాక్ మనకి. ఇదేమి కట్టుకునేది కాదు, ఇది డైరెక్ట్ బౌ ఇలా వచ్చింది. చాలా బాగుంది. క్లాత్ కూడా ఇది ఏమంటారు, ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది అండి. ఎన్ని లేయర్స్ వచ్చాయి లోపల? 1 2 3 ఇలా ఫుల్ 3 లేయర్స్ వచ్చాయి ఈ ఫ్రాక్కి. ఇలా ఒకటి, ఇది ఇంకా ఇలా ఒకటి, ప్లస్ ఇది. చాలా క్లాత్ కూడా చాలా బాగుంది. ఇలా ఉంటుంది. అంతే. ఇంకా మేము బట్టలు ఏం తీసుకోలేదు. సో ఫంక్షన్కి ఇది 2 అంటే పాపకి బాబుకి ఒక డ్రెస్, చైన్, మినీ ఇయర్ రింగ్స్ తీసుకున్నాము అంతే. ఇంకా ఫినిక్స్ మాల్కి వెళ్ళినప్పుడు నార్మల్గా ఒక 99 స్టోర్ ఉంది. 99 స్టోర్ ఉంది కదా అని చెప్పి కొంచెం హౌస్కి ఏమైనా కావాల్సినవి ఉంటాయేమో అని చెప్పి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. అవి చూపిస్తాను. ఇలా ఇలా ఒకటి ఉంది. ఇది యాక్చువల్గా నేను నాకు ఎప్పటి నుంచో ఐడియా ఉంది. ఫ్రంట్ ఇంటి డోర్ ఓపెన్ దగ్గర ఏదైనా ఇలా నేమ్ ప్లేట్ లాంటిది ఏదైనా పెట్టుకోవాలి అని చెప్పి. సో నాకు ఇది దొరికింది, ఇది తీసుకున్నాను. నేను దీన్ని అంటే ఎగ్జాక్ట్గా ఇదే ఉంచాను. దీని మీద ఏమైనా పెయింటింగ్ కానీ డిజైన్ కానీ వేస్తాను, అప్పుడు మీకు అది మళ్ళీ చూపిస్తాను. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇది మెజర్మెంట్ కాదు ఇది యాక్చువల్గా
మనం ఆయిల్ అలాంటివి ఏమైనా వేసుకోవడానికి ఉంటాయి కదా. అది యాక్చువల్గా ఎందుకు తీసుకున్నాను అంటే, మనం ఇప్పుడు ఫ్రైస్ లేకపోతే ఇలా టిఫిన్స్ బోండా అలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు, పూరి బోండా అలాంటివి చేసుకున్నప్పుడు ఆయిల్ మిగిలిపోతుంది కదా. అది నేను మళ్ళీ ఆయిల్ క్యాన్లో వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పి ఇలాంటి కప్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకున్నాను. ఇది నాకు 79 రూపీస్ పడింది. ఇది వచ్చి 249 రూపీస్ పడింది. ఇంకా ఇవి తీసుకున్నాను. ఇవి ఏంటి అంటే కప్స్. మనం అదే మట్కా కాఫీ అని, మట్కా టీ అని చెప్పి మనకు అమ్ముతారు కదా, అలాంటివి. అయితే ఇది కొంచెం క్లే పాట్ అనమాట, క్లేది. ఇది నేను ఫీనిక్స్ మాల్కి వెళ్ళక ముందు మేము అక్కడ ఒక ఎగ్జిబిషన్ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళాము, సజపూర్ రోడ్లో. సో అక్కడ మేము సేమ్ ఇలాంటివే, అంటే ఇట్లా డిజైన్ ఏం లేదు, జస్ట్ మనకి కాఫీ కలర్లో అలా ఉంటుంది కదా, కాఫీ కలర్ బ్రౌన్ కలర్ అలా ఉంటుంది కదా, అలా ఓన్లీ ప్లెయిన్గా ఉంది, అదేం డిజైన్ లేదు. దాన్ని అక్కడ ఎగ్జిబిషన్లో అయితే 50 రూపీస్ చెప్పారు ఈచ్ పీస్. ఇక్కడ కూడా ఉన్నాయి ఈ 99 స్టోర్లో, అది 29 రూపీస్ ఉంది ఈచ్ పీస్. ఇవి మాత్రం ఇలా డిజైన్ వచ్చింది, ఇలా ఉంది, ఇలా ఉంది. ఇది మాకు 60 రూపీస్ పడింది. ఇది మళ్ళీ ఇది ఏంటి అంటే మైక్రోవేవ్ సేఫ్ అండి. నేను చూస్తాను మైక్రోవేవ్ సేఫా కాదా అని పెట్టి, మైక్రోవేవ్ సేఫ్ అని అయితే వాళ్ళు చెప్పారు మనకి. ఇది మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పారు. ఇలా మేము ఇవి 2 తీసుకున్నాము. ఇది ఒక డిజైన్, ఇలా ఉంది, బాగుంది, క్వాలిటీ అంతా చాలా బాగుంది. ఇంకొకటి ఏం తీసుకున్నాను అంటే సేమ్ అదే, ఇంకొకటి 2 పీసెస్ తీసుకున్నాము మేము. ఒకటి ఇలా 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 ఉంటుంది. ఇది కూడా సేమ్ కాస్ట్. డిజైన్ అంతా చాలా బాగుంది. ఇవి మళ్ళీ మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పారు, చూడాలి, టెస్ట్ చేయాలి ఇవి. ఇంకా మైక్రోఫైబర్ క్లాత్స్ తీసుకున్నామండి. నేను అది ఇల్లు కిచెన్ దగ్గర కౌంటర్ టాప్ గ్యాస్ అవి క్లీన్ చేసుకోవడానికి అని చెప్పి మైక్రోఫైబర్ క్లాత్స్ తీసుకున్నాను. ఇవి మొత్తం నాకు 189 రూపీస్ పడింది. 5 వచ్చాయి, 5 pairs, 3 black 2 pink. ఇలా ఉంటుంది. ఇంకొకటి ఇలా ఫేస్ టవల్స్ తీసుకున్నాము, 3 తీసుకున్నాము. ఇలా ఫేస్ టవల్స్ 3 తీసుకున్నాము. ఇది వచ్చి 99 రూపీస్. క్లాత్ అంతా చాలా బాగుంది, అందుకనే తీసుకున్నాము. ఇవి కూడా మైక్రోఫైబర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇదొకటి తీసుకున్నాను. ఇది మనం నార్మల్గా కింద ఏమైనా పడినప్పుడు, లేకపోతే కిచెన్ కౌంటర్ టాప్ మీద అంతా మనం కూరగాయలు అవి ఇవి తీసినప్పుడు అంతా పడుతుంది కదా, డైనింగ్ టేబుల్ మీద అలా తిన్నప్పుడు అంతా, అవన్నీ క్లీన్ చేసుకోవడానికి అని చెప్పి ఇది కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది ఎంత పడింది? ఇది 279 పడింది. అంతే, ఇంకేం తీసుకోలేదు. ఇంకా ఫీనిక్స్ మాల్లో షాపింగ్ అయిపోయింది అండి. సో మేము ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇది పార్కింగ్ ఏరియా, కింద పార్కింగ్ ఏరియా నుంచి బయటకు వెళ్తున్నాము. యాక్చువల్గా నేను ఫీనిక్స్ మాల్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక వీడియో క్లిప్ తీద్దాం అనుకున్నాను. ఎందుకు అంటే అక్కడ బాగా పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు, ప్లస్ బాగా లైటింగ్స్ కూడా చాలా బాగా పెట్టారు. కానీ అప్పుడు వచ్చేటప్పుడు కుదరలేదు, అందుకని నేను పార్కింగ్ నుండి ఇంకా బయటికి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు తీసాను. సో ఆ వీడియో ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా మంచి లైటింగ్స్ పెట్టారు, ప్లస్ పెద్ద క్రిస్మస్ ట్రీ అండి, చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు. నేనైతే ఇది సెకండ్ టైం అనుకుంటా ఇలా చూడటము. ఇంత పెద్ద క్రిస్మస్ ట్రీ చాలా బాగుంది.
ఫీనిక్స్ మాల్కి వెళ్ళక ముందు నేను ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ చిన్న ఒక ఖాదీ ఇవి ఉంటాయి. సో ఇది ఎగ్జిబిషన్ సేల్ అండి. సజ్జాపూర్ రోడ్లో కళాకృతి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని ఎగ్జిబిషన్ సేల్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. నేను ఇది వెళ్ళడము సెకండ్ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ టైంకి ఇలా ఎగ్జిబిషన్ సేల్ పెట్టారు వాళ్ళు. సో ఆ టైంలో కూడా నేను ఇక్కడ ఒక 2 శారీస్ తీసుకున్నాను. ఇంకేం తీసుకోలేదు పెద్దగా, ఓన్లీ 2 శారీస్ తీసుకున్నాను లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మాత్రం కొంచెం కొంచెం ఇంటికి కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇక్కడ ఒకతను శారీస్ పెడతారండి, చాలా బాగుంటాయి అతని దగ్గర. ఖాదీ శారీస్ అలా ఉంటాయన్నమాట. కొంచెం ట్రెడిషనల్గా, కొంచెం ఎలిగెంట్గా ఉంటాయి. అంటే మనకు చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ ఆఫీస్కి వేసుకెళ్ళడానికి మాత్రం చాలా బాగుంటాయి అవి. సో నేను అతని దగ్గరే లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను, ప్లస్ ఈ ఇయర్ కూడా ఒక శారీ తీసుకున్నాను. సో ఈ ఎగ్జిబిషన్ సేల్లో నేను ఏమేమి కొన్నాను అనేది, షాపింగ్ ఏమేమి చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను. आएगा दीदी ये लीलन पे आएगा। लिनिन नहीं चाहिए। और डाइबल भी है, डाई भी करवा सकते हो आप इसको। సో అక్కడ నేను ఏం తీసుకున్నాను అంటే చెప్పాను కదా, కప్ది ఇలాంటి కప్స్ తీసుకుందాం అనుకున్నాము, కానీ ఎక్కువ కాస్ట్ అని చెప్పేసరికి నాకు అది క్వాలిటీ కూడా అంత బాగా అనిపించలేదు అని చెప్పి ఇవి తీసుకోలేదు. సో ఇలా ఈ కప్ సెట్స్ తీసుకున్నాము. ఇవి 2 సెట్స్ తీసుకున్నాము, ఈచ్ 100 రూపీస్ పడింది. బాగున్నాయి, ఇలా ఉంటుంది. ఈచ్ కప్ ఇలా ఉంటుంది, బాగుంది. ఇవి ఒకటి తీసుకున్నాను. ఇంకా ఉల్లి వేస్తాం కదండి, అంటే అదే వాటర్ పాట్లో వాటర్ పోసి దాని మీద ఫ్లవర్స్ అలా డిజైన్గా పెట్టుకుంటాను. నాకు యాక్చువల్గా ఎక్కువగా ఇష్టము. సో నేను ఎప్పుడూ ఇక్కడ లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ దగ్గర పెట్టుకుంటాను. సో అలాంటిది ఒకటి తీసుకున్నాను. అది యాక్చువల్గా కొన్ని డిజైన్స్ వేసి కూడా ఉన్నాయి. ఇలా ఇది కొన్ని డిజైన్స్ వేసి కూడా ఉన్నాయి, కానీ నాకు డిజైన్స్ వేసినవి నచ్చలేదు. సో నేను ఇది ప్లెయిన్గా ఉన్నది ఇది తీసుకొని నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, దీనికి నేను డిజైన్ వేద్దాము అనుకున్నాను. సో చూపిస్తాను మీకు. ఇది డిజైన్ వేసిన తర్వాత ఇలా ఉంది, క్వాలిటీ అంతా మంచిగా ఉంది. ఇలా కొంచెం చిన్న చిన్నవి ఇలా ఇవి వచ్చాయి. ఇది పక్కన పట్టుకోవడానికి కూడా ఇలా ఉంది. 4 సైడ్స్ ఇలా 3 సైడ్స్ వచ్చాయి ఇవి ఇలాగా. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఎప్పటి నుంచో నాకు క్లే పాట్స్ తీసుకోవడం అంటే ఇష్టము. క్లే పాట్స్లో ఫుడ్ అంటే ఇప్పుడు ఎక్కువగా చెప్తున్నారు కదండి, అల్యూమినియంవి వాడకూడదు, ఏదో స్టీల్ ఆర్ క్లే పాట్స్ అలా అని. అందుకని నేను క్లే పాట్స్ తీసుకున్నామని ఇలా ఒక కడాయి తీసుకున్నాను క్లే పాట్ది. ఇది ఎలా సీజనింగ్ చేసుకోవాలి అని చెప్పేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. అలాగే దీంట్లో రెసిపీస్ కూడా చూపిస్తాను చేసి. ఇది ఇంకా ఒకటి బిర్యానీకి అని చెప్పి, అంటే
కొంచెం ఒక 2-3 మెంబర్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఒక క్లే పాట్ది బిర్యానీ పాట్ తీసుకున్నాను నేను. ఇలా ఇలా ఉంది. సో ఇది ఒకటి, దీనికి పైన ప్లేట్ ఇలా ఉంది, ఇలా ఉంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో నేను ఇది క్లే పాట్, ఈ బిర్యానీ పాట్ ఒకటి, ఈ కడాయి ఒకటి ఎలా సీజనింగ్ చేసుకోవాలి ఫస్ట్ టైం తీసుకున్న తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఇంకా ఇంకేం తీసుకున్నాను, ఒక శారీ తీసుకున్నాను అండి నేను. నాకు ఇది కోటా డోరియా శారీ. నాకు అంటే ఇలా కొంచెం సింపుల్గా ఇలా ఉండేవి నచ్చుతాయి. సో ఇలా ఉంటుంది శారీ. పైన ఏమో ఇలా సిల్వర్ బార్డర్ వచ్చింది, ఇలా సిల్వర్ బార్డర్ వచ్చింది. కింద ఏమో ఇలా గోల్డెన్ బార్డర్ ఇలా వచ్చింది. నేను పిక్ యాడ్ చేస్తాను పక్కన. ఇలా వచ్చింది. ఇంకా శారీ మొత్తము ఇలా ఉంటుంది. బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. సో యాక్చువల్గా నేను ఇదే ఎగ్జిబిషన్లో లాస్ట్ ఇయర్ కూడా ఒక శారీ తీసుకున్నాను సేమ్, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ నేను 2 శారీస్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి అవి. అందుకే మళ్ళీ నేను సేమ్ అతని దగ్గరే ఇది ఇంకొక శారీ తీసుకున్నాను. నాకు అంటే ఇలా కొంచెం సింపుల్గా ఉన్నవి ఇవి ఆఫీస్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి కదా, హంగమా లేకుండా, వర్క్ లేకుండా, ప్లెయిన్గా సింపుల్గా ఉంటాయి అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. నాకు ఇది 1000 రూపీస్ పడింది. ఇలా ఉంటుంది ఈ శారీ. నేను ఇది పిక్ యాడ్ చేస్తాను పక్కన. ఇప్పుడు ఈ శారీ తీసుకున్నాను కదా, లాస్ట్ ఇయర్ తీసుకున్న శారీస్ చూపిస్తాను నేను మీకు. ఒకటి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది చాలా అంటే చాలా తేలిగ్గా ఉంటుంది అండి. అసలు వెయిట్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. వేసుకుంటే కూడా చాలా బాగుంది, ఎలిగెంట్గా. నేను ఇది మా ఆడపడుచు వల్ల బాబు అన్నప్రసన్నకి వేసుకున్నాను. ఆ ఫోటో ఉంటే నేను మీకు యాడ్ చేస్తాను పక్కన క్లిప్. ఇలా ఉంటుంది. ఇది చాలా బాగుంది. నేను దీనికి బ్లౌజ్ వేరే తీసుకొని సపరేట్గా తీసుకొని అది నేను కుట్టించుకున్నాను. ఇలా ఇలా వస్తాయి దీనికి. ఇది చాలా బాగుంటుంది. అసలు మీకు చూస్తే శారీ కూడా ఇలా 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 ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇది ఏమంటారు, చాలా సింపుల్గా ఉంటుంది చూడ్డానికి, కానీ వేసుకుంటే మాత్రం చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇంకా ఇది వెయిట్ కూడా చాలా తక్కువ. అసలు మనం శారీ కట్టుకుంటే అసలు శారీ కట్టుకున్నామా అన్నట్లు కూడా అనిపించదు, అలా ఉంటుంది. ఇంకొకటి ఇది తీసుకున్నాను. ఇది నేను ఆఫీస్ పర్పస్ కానీ తీసుకున్నాను, ఆఫీస్కి వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. కానీ నేను ఇంకా బ్లౌజ్ కూడా కుట్టించుకోలేదు. ఇది పైన బార్డర్ ఏమో ఇలా పింక్ ఆరెంజ్ కలర్ బార్డర్ వస్తుంది. ఇలా కింద ఏమో ఇలా వస్తుంది పింక్, దీనికి ఆరెంజ్, ఇలా ఉంటుంది శారీ మొత్తం. ఇది నేను ఇంకా బ్లౌజ్ కుట్టించుకోలేదు, సో నేనేం చూపించలేను దీనికైతే బ్లౌజ్ ఏం కుట్టించుకోలేదు. ఇలా ఉంటుంది శారీ. చాలా బాగుంది. ఇది సింపుల్గా ఉంటుంది, ఆఫీస్ పర్పస్కి అయితే కరెక్ట్గా ఉంటుంది ఆఫీస్కి వేసుకెళ్ళడానికి. క్లాత్ కూడా ఇది సేమ్ కోటా డోరియానే. ఇలా ఒకటి సరే, చూసారు కదా నేను చేసిన షాపింగ్ అంతా. మీకు ఒకవేళ నచ్చితే, ఏదైనా యూజ్ అవుతుంది మీకు కూడా అనిపిస్తే, మీరు కూడా అలాంటివి ఏమైనా కావాలి అంటే తీసుకోవచ్చు. ఫీనిక్స్ మాల్లో తీసుకున్నాను. లేకపోతే ఇలా ఎగ్జిబిషన్స్ మనకి ఊర్లలో పెడతారు కదండి, అలా ఎగ్జిబిషన్స్ దగ్గర తీసుకుంటే మనకి ఏంటి అంటే కొంచెం తక్కువగా అనిపిస్తుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది నేను చూసిన వరకు. సో అంతే అండి. ఇంకా తీసుకున్నవి ఇవే నేను షాపింగ్ చేసినవి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సునీ నరేన్ బ్లాగ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.